రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కొత్తపల్లి గోరి మండలంలో సుల్తాన్పూర్, కొత్తపల్లి గోరి, చిన్నకోడెపాక గ్రామాల రైతు వేదికలలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రతి అర్హత గల కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయని అన్నారు. అనంతరం జగ్గయ్యపేట, సుల్తాన్పూర్, గోరుకొత్తపల్లి, చిన్నకోడెపాక, చిన్నాపూర్ గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన వివో భవనాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వివో భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం, అదే విధంగా పెట్రోల్ బంకులకు ఓనర్లుగా చేయడం, ఈ రోజు సోలార్ పవర్ ప్లాంట్లకు కూడా వాళ్ళను ఓనర్లుగా చేయడం, అదే విధంగా ఈరోజు బస్సులకు ఓనర్లను చేయడం, ఈరోజు చిరు వ్యాపారులు కానీ వ్యాపార రంగంలో కూడా ఎదిగే కొరకు మహిళలకు ఆర్థిక పరమైనటువంటి డైరీ డెవలప్మెంట్ కానీ ఇతర వ్యాపారాలకు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ రోజు మహిళా సమైక్య బిల్డింగ్లు కూడా ప్రతి వివోలో వీళ్ళు చెట్ల కింద ఒక ఇంటి కింద కూర్చొని బుక్కులు రాసుకొని మీటింగ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే, అలాంటివి ఉండకూడదనేటువంటి ఒక లక్ష్యంతో ప్రతి గ్రామంలో వివో సంఘాలకు ఈరోజు మనం మా యొక్క మహిళా సంఘం బిల్డింగ్ 10 లక్షల రూపాయలు ఈరోజు నిధులు ఇవ్వడం జరిగింది. మీరు మహిళలందరూ కూడా ఐక్యత ఒక బిల్డింగ్ ఒక సమావేశమై ఈరోజు మీరు కూడా ప్రభుత్వ భూములు ఉంటే ఇక్కడ మీకు రోడ్ సైడ్ పెట్రోల్ బంకుల కొరకు కానీ, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీల కొరకు కానీ, ఇంకా ప్రభుత్వ భూములు ఉంటే గోడాముల కొరకు కానీ, ఈరోజు మొన్న మొక్కజొన్నలు వచ్చినాయి, వడ్లు వచ్చినాయి, 360 రోజులు ఎప్పటికి కూడా గోదాములు రెంట్కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒక గోదాం నిర్మాణం చేస్తే నెలకు 3 లక్షల రూపాయలు వస్తుంది. అట్లా నేను తహసీల్దార్ గారు కూడా ఉన్నారు, డిఆర్డీఓ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు. ప్రభుత్వ భూములు ఉంటే మొదటి ప్రాధాన్యతగా ఈరోజు మహిళా సంఘాలకు మీరు భూములు కేటాయించే విధంగా చూడాలి. దానికి రుణ సౌకర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్పించే అవకాశం ఉంది. ఈరోజు అన్ని బ్యాంకర్లతో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక గ్యాస్ ఏజెన్సీ రావాలన్నా, ఒక కరెంట్ సోలార్ పవర్ ప్లాంట్ రావాలంటే పెద్ద కోటీశ్వరులు హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో పైరేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉండే. ఇట్లా ఇప్పుడు అది సులభతరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకొని మహిళా సంఘాలకు ఈరోజు గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్లు కానీ, పెట్రోల్ బంకులకు ఓనర్లను చేయడం కానీ, సోలార్ ఉత్పత్తి కానీ, గోడామ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేయాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాన్ని అందరూ కూడా మహిళా సోదరిమణులు సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు కూడా సహకరిస్తారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ గోరుకొత్తపల్లి మండలంలో జగ్గేపేటలో మహిళా సమైక్య బిల్డింగ్, ఈరోజు మనము వనమహోత్సవం కూడా ఈరోజు బుగులోని వెంకటేశ్వర స్వామి ఒక ఆవరణలో మొక్కలు నాటాం. దీని తర్వాత సుల్తాన్పూర్లో కూడా మహిళా సమైక్య బిల్డింగ్తో పాటు ఈరోజు ఈ గ్రామానికి ఇంకా మిగతా గ్రామాలకు కూడా రేషన్ కార్డులో డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు అంటే మీరేదో ఇంత కార్డు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పర్సుల్లో, మీ హ్యాండ్ పర్సుల్లో చిన్నగా కార్డు సిస్టంతో మీకు రేషన్ కార్డు ఇస్తున్నాం. ఆ రేషన్ కార్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు బియ్యం తీసుకోవచ్చు. అదేవిధంగా బియ్యం కొరకే కాదు, మీరు ఎయిర్పోర్ట్కి పోయినా ఈరోజు బోనస్ పడాలన్నా, అదేవిధంగా మీకు ఆ యొక్క రేషన్ కార్డు కొరకు కుటుంబ సభ్యుల కొరకు కానీ, అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా రేషన్ కార్డు పెన్షన్ కొరకు కానీ, మీకు రుణ సౌకర్యము కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కొరకు కానీ, మీరు ఓల్డ్ ఏజ్ పెన్షన్, వితంతు పెన్షను, ఇంకా గీతా కార్మికులు ఈరోజు ఆ పెన్షన్స్ కూడా ఉపయోగపడే విధంగా ఒక స్మార్ట్ కార్డు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ సుల్తాన్పూర్ గ్రామంలో, గోరుకొత్తపల్లి గ్రామంలో, అదేవిధంగా చిన్నకోడపాక గ్రామంలో కూడా ఈరోజు స్మార్ట్ కార్డ్స్ మరి ఇవ్వబోతున్నాం. ఈ స్మార్ట్ కార్డ్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉపయోగపడాలి. స్మార్ట్ కార్డ్స్ను మీరు డూప్లికేట్ చేసి ఇంకోటి వాడుకోవడానికి లేదు. దాన్ని 11 రకాలుగా
మొత్తం కూడా మ్యానిపులై చేయడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దీని కార్డు మీకు అందియబోతుంది ఈరోజు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు భర్తలు కోల్పోయినటువంటి వితంతులు కానీ, అదేవిధంగా 7 రకాల గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, ఏదైతే పర్మనెంట్ డిజబిలిటీ ఉన్నటువంటి వికలాంగులు కానీ, వాళ్ళందరికీ కూడా మేము ఒక 40-50 రోజుల్లో మరి ఐడెంటిఫై చేసి పెన్షన్స్ కూడా ఒక 3 లక్షల మందికి కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నామని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే ఈ రకంగా ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకున్నా 8,20,20 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసినా ఆ అప్పుకు నెలకు 7,900 కోట్లు అసలు కిస్తీ గడుతూ ఈరోజు ఉన్న పైసలలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణము, ఆడపిల్లల విద్యార్థులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ కాకుండా సీఎం రిలీఫ్ బిల్లులు మాకు తెచ్చిస్తే సీఎం రిలీఫ్లు చెక్కలు అందిస్తూ, అది కూడా వీలు లేకపోతే డబ్బులు పెట్టుకోలేక ఆరోగ్యశ్రీల రాకపోతే నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెస్తే మీరు 50,000 నుంచి 50 లక్షల వరకైనా ముఖ్యమంత్రి వద్దకు పోయి డబ్బుల కాగితం ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేయిస్తుంది ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా.